హాయ్ గాయ్స్, బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2లో 15 మెంబర్స్ అయితే ఇప్పటివరకు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు రకరకాల టాస్క్లు పెడుతున్నారట. అందులో కొంతమందికి ఓటింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే కొంతమంది టాస్క్ అయ్యేది విన్ ఆడితే ఓటింగ్ చేసుకునే అవకాశం కూడా వచ్చిందని మనకు తెలిసింది. అంటే వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకున్నారని మనకు తెలిసింది. అందులో సింగర్ ఝాన్సీ గారు అని ఇంకా చాలామంది ఉన్నారని మనకు తెలిసింది. వీళ్ళందరికీ బ్యాచెస్ ఇస్తారంటే స్టార్స్ ఇస్తారు. లాస్ట్ టైం మన నాగప్రశాంత్కు 2 స్టార్స్ వచ్చినట్టు ఈసారి అందరికీ స్టార్స్ ఇస్తున్నట్ట. షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు చాలామందికి ఈ 2 స్టార్స్ వచ్చి వాళ్ళు ఓటు అప్పీల్ కూడా చేసుకున్నారని మనకు తెలిసింది. ఇందులో సింగర్ ఝాన్సీ గారు కూడా ఉన్నారని మనకు తెలిసింది. కమింగ్ టు బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీ కేటగిరీలో వచ్చేవారు ఇప్పటివరకు మనకు తెలిసింది రామ్ ప్రసాద్ గారు ఒకరు వస్తుందని తెలిసింది. అంతేకాకుండా అదే జబర్దస్త్ నుంచి వెళ్ళి మన నరేష్ గారు వస్తుందని తెలిసింది. ఇంకా జబర్దస్త్ కేటగిరీ నుంచి ఇంకా కొంతమంది వస్తుందని తెలిసింది. అండ్ సీరియల్ కేటగిరీ నుంచి అయితే తేష్ని గౌడ గారిని ఆల్మోస్ట్ దాన్ని చాలా వీళ్ళు కనిసారిలో తీసుకుంటున్నారు అంటే తనని చాలాసార్లు అడిగారు, కానీ మరి తను వస్తుందో రాదో తెలియదు. కానీ ఇప్పటికైతే తనని చాలాసార్లు అడిగారని తెలిసింది తేష్ని గౌడ గారిని. ఇంకా అలాగే ఈ ఉప్పల్ బాలు అండ్ నవదీప్ అండ్ ఈ అగ్ని పరీక్ష జడ్జిల యొక్క కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న లాస్ట్ సాటర్డే నుంచి ఇలా కొనసాగుతుంది. ఈరోజు నవదీప్ గారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ప్లే చేశారు. అందులో తను చాలా కూల్గా ప్రశాంతంగా మాట్లాడారు. అయినా కూడా చాలామంది ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ కానీ చాలామంది దానిపై సంతృప్తిగా లేరు. అండ్ మన ఉప్పల్ బాలు అయితే దాని మీద ఇప్పటివరకు చాలా వీడియోస్ పెడుతున్నాడు. సో ఇది మరి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈరోజు నవదీప్ గారు దాని మీద వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి ఇది దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నాను. నవదీప్ గారైనా, బిందు మాధవి గారైనా, అభిజిత్ గారైనా వాళ్ళు అక్కడ కూర్చున్న జడ్జెస్ నాకు తెలిసి వాళ్ళ పైన ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. బిగ్ బాస్ మేనేజ్మెంట్, స్టార్ మా కానీ లేకపోతే ఎండమైల్ షైన్ కానీ వీళ్ళు ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు. ఎవరినెవరు తీసుకోవాలి, ఎవరినెవరిని తీసుకోవద్దు, ఎవరు వస్తే షోకు వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎవరు వస్తే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కానీ, వాళ్ళ గేమ్ కానీ, వాళ్ళ టాస్కుల విధానం కానీ, వీకెండ్ అప్పుడు ఎవరైనా సెలబ్రిటీ గెస్ట్ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో మాట్లాడే విధంగా కానీ, పాటలు పాడించడానికి కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి వీళ్ళు తీసుకుంటారు. నాకు తెలిసి మ్యాక్సిమం పైన బిగ్ బాస్ టీం వాళ్ళే వీళ్ళకు ఇన్పుట్స్ ఇస్తారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా రిలీజ్ అయిన ఎపిసోడ్లో ప్రోమోలో ఒకటి చూపించారు. ఒక అబ్బాయి మీద మన బిందు అది వాటర్ చేయడం అది టాస్క్లో భాగంగా చేసినా కూడా నువ్వు స్వీట్ కదా, నువ్వు ఎంత స్వీట్ ఉంటావో చేస్తానే నీళ్ళు చల్లడం అది కూడా కొంతమంది రాంగ్ వేలో చూస్తున్నారు. మరి బిందు అదైతే టాస్క్లో భాగంగా చేసిందని బిందు చెప్తుంది. బిందు ఫ్యాన్స్ చెప్తున్నారు. చాలామంది అలా ఇలా కొడతారని చెప్తున్నారు. దాని మీద కూడా మరి కొంచెం కాంట్రవర్సీ లాగానే కనిపిస్తుంది ఆ వీడియో కూడా. అండ్ ఇప్పటివరకు వచ్చిన పార్టిసిపెంట్స్లో కొంతమంది లాస్ట్ టైం దివ్య నిఖిత ఈసారి కూడా కొంతమంది ఎందుకో అభిజిత్ గారు వాళ్ళు సీజన్ 4లో అభిజిత్ గారు విన్ అయిన విధానం వాళ్ళకి నచ్చలే అనిపిస్తారు. కొందరు అభిజిత్ గారు విన్ అయిన విధానం గురించి కూడా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దీనిపై ఈరోజు అభిజిత్ గారు కొంచెం అప్సెట్ అయ్యారు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ 1 hour బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో కొంతమందికి టైం స్పేస్ ఎక్కువ లభిస్తుంది. ఆల్మోస్ట్ 30 minutes కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి 5 minutes, కొంతమందికి అయితే 2 minutes కూడా తక్కువ ఇస్తున్నారు. ఇది ఎందుకు నాకు అర్థమవుతుంది తెలిసి ఇది కావాలని కొంతమందికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారని నాకు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్లో శాలిని ఆల్మోస్ట్ దానికైతే 30 minutes పైగా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. నాకు మిగతా వాళ్ళందరికీ కలిపి 30 minutes, తనకు ఒకదానికి 30 minutes ఇచ్చారు. అది క్లియర్గా తెలుస్తుంది. మన తెలుగు బిగ్ బాస్ చూసి ఇతర భాషలో కూడా బిగ్ బాస్ పెట్టారు. కన్నడలో బిగ్ బాస్ పెట్టారు అండ్ ఇంకా మలయాళంలో పెట్టినట్టున్నారు. మలయాళంలో కూడా బిగ్ బాస్ పెట్టారు, అగ్ని పరీక్ష పెట్టారు. తమిళంలో జస్ట్ కామనర్ అని పెట్టారు. కన్నడ అండ్ మలయాళంలో అగ్ని పరీక్ష అని పెట్టారు సేమ్ టైటిల్తో. అక్కడ కూడా కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్ విన్నింగ్ అయిన కంటెస్టెంట్లు వచ్చి అక్కడ కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అప్డేట్స్ అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 సంబంధించిన అప్డేట్స్. అక్కడైతే షూటింగ్ జరుగుతుంది, టాస్క్లు పెడుతున్నారు. చాలామందికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. సో ఈ 15 మందిలోకి వెళ్ళి నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 8-9 మంది అయినా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లోకి తీసుకుంటారని తెలిసింది. ఒకవేళ సీజన్ 10 కాబట్టి ఖచ్చితంగా ఒక 10 మంది 10 మెంబర్స్ని తీసుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. హిందీ బిగ్ బాస్
సీజన్ 10 అప్పుడు కూడా అక్కడ ఆల్మోస్ట్ 10 మందిని తీసుకున్నారు. అక్కడ అప్పుడు మన్వీర్ అనే ఒక ఫార్మర్ మధ్యప్రదేశ్ నుంచి తను విన్నర్ అయ్యాడు. ఈసారి కూడా తెలుగులో నరేష్ ఒక 10 మందిని తీసుకునే అవకాశం ఉందని నాకు తెలుస్తుంది. కామనర్ అనేది బిగ్ బాస్లో బిగ్ బాస్ సీజన్ 10 నుంచి హిందీ సీజన్ 10 నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఇప్పటివరకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్.